తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోటీ బాగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు నిత్యం నడుస్తూనే ఉంది. అయితే రాజకీయ విమర్శలు చేసుకునేటప్పుడు ఏ పార్టీ అయినా రెండు పార్టీల మధ్య లింక్ పెట్టి విమర్శలు చేయడం కామన్ అయిపోయింది. అధికార పార్టీపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంటాయి. కాకపోతే ఒక పార్టీతో మరో పార్టీ లింక్ చేసి విమర్శలు చేశారు. తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పై విమర్శలు చేస్తూ బండిని కలిపారు. అంటే రేవంత్, బండి కలిసి రాజకీయం చేస్తున్నారని అంటారు. అటు బండి ఏమో రేవంత్, కేటీఆర్ మంచి స్నేహితులు అని, రేవంత్ ప్రభుత్వం మీద ఈగ వాలనివ్వకుండా కేటీఆర్ చూస్తున్నారని చెబుతున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంట్ లో ఓటు వేయించారని మండిపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాణమిత్రులుగా మారిపోయారని బండి అంటున్నారు. మరి ఎవరి మధ్య దోస్తీ ఉందో అర్థం కావట్లేదు.